తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు వరంగల్ ఎన్జీఎం ఆసుపత్రి. ఇక్కడికి రోజుకు 2500 నుంచి 3000 వరకు పేషెంట్లు వస్తుంటారు. చికిత్స పొందుతున్న వారు రోజుకు 20 నుంచి 25 మంది చనిపోతుంటారు. చనిపోయిన పేషెంట్ల డెడ్ బాడీలను సొంత ఊర్లకు తీసుకెళ్లేందుకు 2 అంబులెన్స్లు కేటాయించారు. వీటిలో ఒకటి రిపేరుకు రావడంతో ప్రైవేటు అంబులెన్స్లను వాడుతున్నారు. దీంతో వరంగల్ ఎన్జీఎం హాస్పిటల్ కేంద్రంగా ప్రైవేట్ అంబులెన్స్ల నిర్వాహకుల పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక చావు బ్రతుకుల మధ్య ఉన్న రోగుల పట్ల కనీస మానవత్వం కూడా చూపకపోవడం దురదృష్టకరం. ఎన్జీఎం నుంచి ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి మృతులను వారి ఇళ్లకు తరలించడానికి వేలకు వేలు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాల నిర్వాహకులకు కలిసి వస్తుంది. ఎమర్జెన్సీ వార్డుకు ప్రతిరోజు మధ్యాహ్నం తర్వాత ప్రమాద కేసులతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సుమారుగా 800 మంది వరకు రోగులు వస్తుంటారు. ఆ సమయంలో కీలక డిపార్ట్మెంట్ డాక్టర్లు ఉండటం లేదు. ఇక బాధితులు మెరుగైన వైద్యం కోసం హనుమకొండ, హైదరాబాద్లోని పెద్ద ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించడానికి ప్రైవేటు అంబులెన్స్లను ఆశ్రయించాల్సి వస్తుంది. 35 కిలోమీటర్ల దూరం ఉన్న నర్సంపేటకు మృతదేహం తరలింపునకు సాధారణ అద్దె 3000 రూపాయలు ఉంటుంది. డ్రైవర్లు కమిషన్లను కలుపుకొని 5000 రూపాయలకు పైగా డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు. భద్రాచలం వంటి దూర ప్రాంతాలకైతే ఇక చెప్పనక్కర్లేదు, 40,000 రూపాయలకు పైనే తీసుకుంటున్నారు. ఇక ఎంజీఎం హాస్పిటల్ నుంచి హనుమకొండకు వెళ్లడానికి సాధారణ కిరాయి 1500 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడి అంబులెన్స్లో ఉండే వైద్య సిబ్బందికి కమిషన్ కలుపుకొని 3000 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లడానికి వెంటిలేటర్ ఉన్న అంబులెన్స్ కు 15,000 రూపాయల వరకు లాగుతున్నారు. ఇక రాత్రి సమయం అయితే ఇక వారు అడిగినంత ఇవ్వాల్సిందే. ఎంజీఎం హాస్పిటల్లో ప్రతిరోజు సాధారణంగా 20 నుంచి 30 మంది ట్రీట్మెంట్ పొందుతూ మరణిస్తున్నారు. కనీసం 5 మృతదేహాలను ప్రభుత్వ పార్థిన వాహనంలో వారి స్వస్థలాలకు ఉచితంగా తరలించిన మిగిలిన వారు ప్రైవేటు అంబులెన్స్లలో వెళ్లాల్సిందే. ఇక్కడ వార్డుల వారీగా పనిచేసే మెడికల్ సిబ్బంది, అంబులెన్స్ల నిర్వాహకులు డ్రైవర్లకు సమాచారం ఇచ్చి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కమిషన్లు దండుకుంటున్నారు. ఇక నిర్వాహకులు ఆ మొత్తాన్ని అమాయక బాధితుల నుంచి తీసుకుంటున్నారు. ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలోనే అడ్డా పెట్టారు. ఇక వారంతా ఆసుపత్రికి సంబంధించిన డ్రైవర్లకు చెందిన గదిలోనే ఉంటున్న అధికారులెవరూ పట్టించుకున్న పాపన పోలేదు. ఇక ఆసుపత్రిలో పనిచేసే డ్రైవర్లు, ఇతర సిబ్బందితో పాటు కొంతమంది డాక్టర్ల, నర్సింగ్ హోంలకు చెందిన అంబులెన్స్లు కూడా ఉంటాయి. ఇక ఉమ్మడి జిల్లాలో సుమారు 700 వరకు అంబులెన్స్లు ఉండగా అందులో 100కు పైగా ఆసుపత్రి చుట్టూ మెయిన్ రోడ్డుపై, ఆసుపత్రి లోపలే పార్కింగ్లో ఉంటున్నాయి. ఇక ఈ దందాలో ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్స్ వాహనాలు కూడా ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో సుమారు రోజుకు 500 నుంచి 1000 మంది వరకు అయితే నిత్యం రోగులు వస్తుంటారు. ఏదో ఒక చికిత్స నిమిత్తం అయితే ఈ యొక్క హాస్పిటల్ కు రావడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ కు రావడంతో పాటు అందులో ఉన్న సిబ్బంది, అదే విధంగా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భాలు అయితే అనేకం కోకలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంబులెన్స్ కు సంబంధించి అంబులెన్స్ సుమారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 800 అంబులెన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి సిటీలో అంటే ఒక ఎంఎం దగ్గరనే సుమారు 100 అంబులెన్స్లు అయితే అంబులెన్స్లు అయితే ఉంటున్నాయి. ఈ యొక్క ఎంఎం కు ఎవరైతే హాస్పిటల్ కి వస్తారో మెరుగైన వైద్యం కోసం అంటే హనుమకొండ కేంద్రంగా ప్రైవేట్ ఆసుపత్రులు కనీసం సుమారు 500 ప్రైవేట్ హాస్పిటల్ అయితే హనుమకొండ నడిబొడ్డున అయితే ఉంటాయి. దీనికి సంబంధించి ఎంఎం హాస్పిటల్ కి ఎవరు వచ్చినా కనీసం ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా అందడం లేదని హనుమకొండ కేంద్రానికి వెళ్ళడానికి అంబులెన్స్ కనుక డ్రైవర్లతోటి మాట్లాడితే సుమారు అంటే 5 కిలోమీటర్ల కేంద్రం అంటే వరంగల్ ఎంజిఎం నుంచి హనుమకొండ నడిబొడ్డున ఉన్న ఏ హాస్పిటల్ కు వెళ్ళడానికైనా సుమారు 5 కిలోమీటర్ల సుదూర ప్రాంతం ఉంటది. కానీ ఇక్కడ జరిగే తతంగం అంతా అంబులెన్స్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో సుమారు మినిమం ఛార్జ్ అయితే 1500 తీసుకోవాలి. కానీ ఇలా తీసుకోకుండా సుమారు 3000 నుంచి 5000 వరకు అయితే ఆ యొక్క ఏ రోగినైతే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించాలో ఆ యొక్క హాస్పిటల్ కి అయితే 3000 నుంచి 5000 వరకు అయితే ఆ యొక్క అంబులెన్స్ నిర్వాహకులు అయితే ఆ యొక్క రోగుల దగ్గర నుంచి, రోగుల బంధువుల నుంచి అయితే డిమాండ్ చేసి ఖచ్చితంగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క అంబులెన్స్ నిర్వాహకులను మనం మాట్లాడి సుమారు అంటే 1500 మినిమం ఛార్జ్ అయితే ఉంటుంది. కానీ మినిమం ఛార్జ్ తీసుకోకుండా ఈ యొక్క సిబ్బంది కుమ్మక్కై సుమారు
3,000 నుంచి 5,000 వరకు అయితే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఒకవేళ మనం ఎవరినైనా అడిగితే ఖచ్చితంగా ఎవరినైతే ముందు ఆ అంబులెన్స్ నిర్వాహకులను అడుగుతామో, ఒకవేళ కాదని మనకు ఎక్కువ అనిపించి వేరే వారి దగ్గరికి వెళ్తే కూడా అదే చెప్తారు. అంటే ఈ అంబులెన్స్ నిర్వాహకులు మొత్తం అందరూ సిండికేట్ అయ్యారు. ఎవరిని మందలించినా ఖచ్చితంగా ఎవరైతే ముందుగా మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్ళే వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ వేరే వాళ్ళు కనుక వెళ్తే ఖచ్చితంగా అంబులెన్స్ నిర్వాహకులు వాటి మీద కొంత చర్యలు తీసుకుంటారు. అదే విధంగా అక్కడ అంబులెన్స్ ను పెట్టనివ్వకుండా ఆ యొక్క హుకుం అయితే జారీ చేస్తారు. కానీ ఖచ్చితంగా ఈ యొక్క అంబులెన్స్ నిర్వాహకుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం లేకుంటే ఎంజిఎం సిబ్బంది వీరి మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు ఆ రోగుల బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఎవరైనా చనిపోతే కనీసం లేక ఒకవేళ ఆ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున అయితే ఆ డబ్బులు డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ యొక్క డబ్బులు ఎంత డిమాండ్ చేసినా ఖచ్చితంగా మేము బ్రతకాలి, లేకుంటే మెరుగైన వైద్యం కోసము హైదరాబాద్ లేకుంటే అనంకొండ కేంద్రాలకైతే వెళ్ళవలసింది. ఖచ్చితంగా ఈ యొక్క అంబులెన్స్ లనే వారైతే వారితో మాట్లాడి ఎంత డబ్బైనా వెచ్చించి హైదరాబాద్ కు లేకుంటే అనంకొండకైతే వీరు ఆ రోగి బంధువులు అయితే ఖచ్చితంగా వారిని తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఎంజిఎం లో సుమారు ఆ రోజుకు కనీసం 15 నుంచి 30 వరకు రోజు సుమారు 30 మంది చనిపోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎక్కడెక్కడ నుండో అంటే ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం హాస్పిటల్ చాలా మంది రోగులు అయితే నిత్యం వస్తుంటారు. ఖచ్చితంగా అందులో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రైవేట్ అంబులెన్స్ ప్రభుత్వ అంబులెన్స్ అయితే సుమారు 5 అయితే ఉన్నాయి. ఒకవేళ అవి కూడా కొన్ని పాడైన శిథిలావస్థలో ఉన్నాయి అయితే మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా ఎవరైనా చనిపోతే ఈ యొక్క సుదూర ప్రాంతానికి వెళ్ళవలసిన అంబులెన్స్ ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావడంతో కొంత లేట్ అయ్యే క్రమంలో ఖచ్చితంగా ఎవరైతే ఆ యొక్క రోగి బంధువులు చనిపోతే ఖచ్చితంగా రోగి బంధువులు ఖచ్చితంగా మేము ఇన్ టైంలో వెళ్ళాలి, లేకుంటే పోస్ట్ మార్టం నిర్వహించుకున్నాక వెళ్ళాలనేది అయితే కొంత చీకటి పడినాక కూడా కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుందని ముందుగానే ప్రైవేట్ అంబులెన్స్ లను అయితే మాట్లాడతారు. సుమారు మనం నర్సంపేట చూసుకున్నట్లయితే కనీసం అక్కడ ఒక 10,000 రూపాయలు అంటే డెడ్ బాడీ కనుక ఖచ్చితంగా ఆ డెడ్ బాడీకి సంబంధించి ఎవరు రారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క అంబులెన్స్ లోనే వెళ్ళాలని అయితే ఖచ్చితంగా అంబులెన్స్ వాళ్ళైతే ఒక సిండికేట్ గా కుమ్మక్కయ్యారు. అదేవిధంగా మనం సుదూర ప్రాంతానికి అంటే ఈ యొక్క తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న హాస్పిటల్ అంబులెన్స్ ఖచ్చితంగా ఇక్కడ నుండి ఎవరైనా చనిపోతే ఈ యొక్క తెలంగాణ జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలనుకున్న అంబులెన్స్ ద్వారానే వెళ్ళాలి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా 30 నుంచి 50,000 వరకు తీసుకున్న సందర్భాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఉదాహరణకి మనం ఆదిలాబాద్ వ్యక్తి ఇక్కడ చనిపోయింది అనుకో, ఆ ఆదిలాబాద్ వ్యక్తిని ఆదిలాబాద్ నుంచి వారి యొక్క వాహనం రాలేదు, ఖచ్చితంగా ఇక్కడ అంబులెన్స్ నే మాట్లాడాలి. అంబులెన్స్ నుంచి ఆదిలాబాద్ కు వెళ్ళాలి అంటే సుమారు కనీసం 40 నుంచి 50,000 వరకు అయితే తీసుకున్న సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వీటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క అంబులెన్స్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క అంబులెన్స్లు కూడా ఖచ్చితంగా ఎంఎం సుదూర ప్రాంతాల్లో లేకుంటే ఎంఎం చుట్టూ సుమారు 100 వాహనాలు అయితే ఉంటాయి. ఆ వాహన డ్రైవర్లు కూడా ఎంఎం లోనే మతం వేశారు. ఖచ్చితంగా అధికారులతోటి కూడా కుమ్మక్కయ్యారు. ఆ ఎంఎం లో ఉన్న సిబ్బందితో కూడా ఆ యొక్క అంబులెన్స్ నిర్వాహకులు అయితే కుమ్మక్కయ్యారని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఈ యొక్క అంబులెన్స్లు కూడా అంటే సుమారు మొత్తానికి వరంగల్ హనంకొండ కాజిపేట నగరంలో చూసుకున్నట్లయితే సుమారు ప్రైవేట్ హాస్పిటల్ సుమారు 1000కి పైగా ఉంటాయి. ఈ యొక్క 1000కి పైగా ఉన్న ప్రతి హాస్పిటల్ కు ఒక్కొక్క హాస్పిటల్ కి అయితే అంబులెన్స్ ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా ఈ యొక్క అంబులెన్స్ నిర్వాహకుల పాత్ర ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వము లేకుంటే ఇక్కడ జిల్లా యంత్రాంగం అయితే ఈ యొక్క అంబులెన్స్ నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కనీసం వీరు మానవత్వం లేకుండా వివరిస్తున్నారు, ఇక పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నారని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క అంబులెన్స్ల మీద ప్రభుత్వం నిఘా పెట్టి అలా డబ్బులు వసూలు చేసిన వారిని అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు ఖచ్చితంగా రోగి బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.